నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే దిలీప్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. తాజాగా మనం చూసుకున్నాం, ఎవరైతే హీరో శివాజీ గారు కొంచెం ఆడవాళ్ళ విషయంలో మాట్లాడిన ఏవైతే ఉందో, ఈరోజు ఆయన మహిళా కమిషనర్ గారి దగ్గరికి హాజరవ్వడం జరిగింది. సో ఆయన వివరణ కూడా ఇచ్చారు, ఇదంతా బాగానే ఉంది. కానీ నాగబాబు గారు ఒక వీడియో అయితే వెనక చూసాం మనం, ఆయన రిలీజ్ చేయడం అంటే ఈ వివాదం ఇంక ఇప్పటితో ఆగదంటారా? అది అలా ప్రవాహంలాగా వెళ్తూ ఉంటుందంటారా? అసలు ఎందుకు చిన్న ఇష్యూని పెద్దగా ఎందుకు చేస్తున్నారంటారు? అసలు వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటారు? ఏం జరిగిందంటారు? మనం 3-4 డేస్ నుంచి వివాదం చూస్తున్నాము. మామూలుగా అయితే మనము డిజిటల్ మీడియాకి ఏదన్నా కంటెంట్ దొరికితే దానిపైన 100 మైండ్లు, 100 యాంకర్లు, 100 గెస్ట్లు, డిబేట్ రకరకాలుగా సమాజంలోకి వెళ్తుంది. ఒక 200-300 స్టూడియోస్, కొన్ని శాటిలైట్ ఛానల్ చేసే డిబేటు కొన్ని కోట్ల మందికి వెళ్తుంది. ఇష్యూ ఎవరికి ఇష్యూను అది అర్థం కాదు. ప్రజలు ఇబ్బంది పడి ఏమైనా ధర్నాలు చేసి రోడ్డుపైకి వచ్చి బైఠాయిస్తున్నారా? ఎక్కడన్నా అన్యాయం జరిపి శివాజీ వల్ల వేల కోట్లు దేశానికి కానీ లేకపోతే శత్రు దేశం నుంచి ఏమన్నా అన్యాయం జరిగిపోయిందా? ఆయన దండోరా మూవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమాలో శివాజీ వ్యాఖ్యలు చేశాడు. అందరం బాధపడ్డాం కొన్ని ఆయన చేసిన వ్యాఖ్యలకి. ఎందుకంటే మహిళలపైన చేసిన వ్యాఖ్యలు చెప్తూ వస్త్రధారణ గురించి మాట్లాడాడు. నెక్స్ట్ రోజే క్షమాపణలు అడిగాడు. ఎన్ని సంఘటనలు జరగలేదండి. ఏదైనా నోరు జారి రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద నేతలు కానీ, సినిమా వాళ్ళు కానీ నేను ఆ రోజు అలా మాట్లాడకూడదు అని వెనక్కి తీసుకున్న సంఘటనలు లేవా? చాలా ఉన్నాయి. దీన్ని ఎందుకు పట్టుకొని ఇంతలాగా శివాజీని అసలు అందరూ స్క్రీన్ పైకి వచ్చేసి శివాజీని టార్గెట్ చేశారు. శివాజీ చెప్పిన మాట మొత్తం 90% ఆఫ్ పబ్లిక్ మనకు ఒపీనియన్ డిజిటల్లోనే కదా తెలుస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగానే అందరూ మొబైలే కాబట్టి అన్ని కామెంట్స్ కూడా శివాజీకి పాజిటివ్గానే 90% వస్తున్నాయి. ఆ 10% జోనర్లో ఎవరుంటున్నారు? అదే వాళ్ళ మైండ్, వాళ్ళు మాట్లాడిన వాళ్ళ అభిమానులు తప్పక ఆ 10% జోన్లో ఉంటున్నారు. ఈ వివాదంలో అనసూయ రెస్పాండ్ అయింది, కంటిన్యూగా మాట్లాడుతుంది. మరి అతను వదిలేయండి, ఇది నేను క్షమాపణలు చెప్పాను, ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేయను అని చెప్పాడు. మహిళా కమిషనర్ వివరణ ఇచ్చాడు. అక్కడ వాళ్ళు మహిళా కమిషనరేట్ నుంచి మెసేజ్ పెట్టారు రమ్మని. ఆయన వెళ్ళాడు, వివరణ ఇచ్చేసి వచ్చాడు. మహిళా కమిషనర్ గారు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి శివాజీని రోజు నిందిస్తున్నారా? అడిగారు, రమ్మన్నారు. ఏం జరిగిందో అది వాళ్ళకే న్యాయం, ధర్మం అనేది మనకు చట్టబద్ధంగా ఒక ఇది ఉంది కాబట్టి దాని ప్రకారం ప్రొసీజర్ నడిచింది. ఈరోజు బయటకు వచ్చి ఆయన చెప్పారు, నేను వివరణ ఇచ్చుకున్నాను, నన్ను వదిలేనరా బాబు ఈ దాంట్లో నుంచి అంటున్నారు. వర్మ, రంగోపాల్ వర్మ, నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ వీళ్ళ ముగ్గురు ఇప్పుడు డే బై డే ఒక్కొక్కరు శివాజీని ఇచ్చేశారు. వాళ్ళు అన్న దాంట్లో నాగబాబు గారు అలా అనిండకూడదు, ఎవరు అలా అంటున్నారు. ఆయన క్షమాపణలు చెప్పేశాడు కదా, చెప్పాడు. మహిళా కమిషనర్ ముందుకు వెళ్ళాడు. ఇంకెందుకు వీళ్ళందరూ పోస్ట్ మారటం అనేది అర్థం కావట్లేదు అసలు. అవునా కదా? ఇప్పుడు హీరోయిన్లు అండి, ఇప్పుడు చాలామంది కామెంట్స్లో కూడా సినిమాల్లోనే హీరోయిన్ల ఎక్స్పోజింగ్, దానివల్ల సమాజం పైన పడుతుంది సినిమా ఇంపాక్ట్ అని రకరకాల విషయాల్లో, రకరకాల డిబేట్లో రకరకాల ప్రముఖులు వచ్చి వాదించారు సినిమా ప్రభావం పడుతుందని. ఇప్పుడు సినిమాలో కాస్ట్యూమ్స్ మహిళా వస్త్రధారణ ఉంటుందండి. అది ఎవరు డిసైడ్ చేస్తున్నారు అనేది ప్రేక్షకులకు కూడా తెలియదు. దర్శకుడు చెప్తున్నాడు నువ్వు ఇదే వేసుకుంటేనే వీళ్ళు చూస్తారని, లేకపోతే ఆ హీరోయిన్ ఈ డ్రెస్ ఇస్తేనే నేను వేసుకుంటా అంటుందా? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ డిబేటబుల్ పాయింట్లు ఇవే. ఇప్పుడు సినిమాని చూసే పార్టీకి వెళ్తే ఒక డ్రెస్ అంటున్నారండి, పూజకి వెళ్తే ఒక డ్రెస్సు, గుడికి వెళ్తే అదే పూజ ఒక డ్రెస్సు, విదేశాలకు వెళ్తే ఒక డ్రెస్సు, సినిమాకి వెళ్తే ఒక డ్రెస్సు, ఇలాగా ఇవ్వచ్చాయి. కానీ ఏ పేదవాళ్ళు కూడా మీకు బాగా చూడండి, భారతదేశంలో 80% 70% పేదవాళ్ళే. వాళ్ళ వస్త్రధారణ చూడండి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళ వేషధారణ తప్ప పేద మహిళలు, పేదవాళ్ళు అనుకునే వాళ్ళ డ్రెస్సింగ్ ఎప్పుడు చీరకట్లోనే డిగ్నిటీగా ఉంటారు, చీరకట్లోనే ఉంటుంది. మనకు జ్ఞానం, సంపద పెరిగే కొద్దీ ఎదగాలి, కానీ ఓ మెట్టు పైకి ఉండాలి. కానీ అది తప్పు కదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. అది కూడా మనకు
స్వేచ్ఛ అందరికీ స్వేచ్ఛ, రాజ్యాంగం ఇచ్చింది స్వేచ్ఛ అందరికీ. దాన్ని నేను ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అలా ఉండకూడదని నా ఒపీనియన్, ఇలా ఉండొచ్చని మీ ఒపీనియన్. ఎవరు నా ఒపీనియన్ మీ పైన రుద్దొద్దు. అవును, శివాజీ చేసింది అదే. ఎక్కడి వరకు చెప్పాలో అక్కడ వరకు చెప్పి వదిలేసింటే ఆయన గౌరవంగా ఉండేది. వేరేలాగా కించపరిచినట్లు మాట్లాడాడు, దానికి క్షమాపణ చెప్పాడు. కానీ ఎప్పుడు ఒక తాటిపైకి రాని వర్మ గారు కానీ, నాగబాబు గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు ఒకే తాటిపైకి వచ్చి శివాజీని తిడుతున్నారు. వర్మ కూడా నీతులు చెప్పే స్థాయికి ప్రజలకు వచ్చాడంటే ఈ సమాజం ఎట్లని చూసుకోండి. ఆయన ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు మహానటి ఎన్టీఆర్ జీవితాన్ని కించపరిచేలాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని తీసిన, అంటే అతనికి అంత జ్ఞానము, అంత మంచి చెప్పే అంత ఇది ఉంటే ఆయన సినిమాల్లో ఏం చెప్పాడండి? అసలు ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు సమాజానికి? తాగొచ్చు అంటాడు, బ్లూ ఫిలిమ్స్ చూడొచ్చు అంటాడు, ఓడక అంటే ఆయనకు భావస్వేచ్ఛ, ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ శివాజీ మాట్లాడేది వరంగల్కి రేపిస్ట్తో పోల్చాడు శివాజీని. ఇదంతా ఆయన ఆ భావజాలం అది ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఈయన ఎప్పుడైనా సారీ చెప్పాడా? వర్మ సారీ చెప్తే జోక్గా నెక్స్ట్ రోజే అది ఆ రోజే అంటాడు, నేను నీ పైన ఒట్టు అంటాడు. అంతే, ఆయనకి ఏ దానిపైన నమ్మకం లేదు అని చెప్తాడు. ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి వచ్చాడు. కానీ నాగేంద్ర బాబు గారు ఎందుకు ఉన్నట్లుండి ఇష్యూ అయిపోయింది, మళ్ళీ సడన్ గా ఎందుకు స్పందించారు అర్థం కావట్లేదు. ఓకే, స్పందించవచ్చు, మీరు మాట్లాడకండి, ఇండస్ట్రీలో అందరూ కుటుంబం కాబట్టి మీరు అందరూ మనం ఇండస్ట్రీలో అలా మహిళల గురించి చులకనగా మాట్లాడొద్దండి అంటే అయిపోయేది. ఎందుకంటే ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చారు, ఎమ్మెల్సీగా ఉన్నారు నాగబాబు గారు అంటే చాలా మందికి గౌరవం ఉంది. దాని పరిధి, ఆయన మాట్లాడిన పరిధిలో మనం చూసుకుంటే వాడెవడో మాట్లాడేశాడు అని అది జరిగిపోయింది, క్షమాపణలు అయిపోయి అంతా అయిపోయింది. ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడుంటే మనం చూడలేదు, ఇప్పుడే న్యూస్లో వస్తుంది, ఏం మాట్లాడారు అనేది చూడాలి. చూడలేదు కాబట్టి మనం స్పందించకూడదు, వీళ్ళ విషయాలు చూసాం కాబట్టి ఇది అవుతుంది. కానీ ఎవరో ఒకరు దీనికి చర్మగీతం పాడేయాలి, దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు, ఏదో సీరియల్ లాగా ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ చేస్తున్నారు. సినిమాలు ఒకటే అండి, సినిమాల్లో మనం ఇందాక డిబోటబుల్ పాయింట్, హీరోయిన్స్ డ్రెస్ డైరెక్టర్ నిర్ణయిస్తున్నాడా అనేది తెలియాలి. డైరెక్టరే కదా చెప్పు, ఈ పాటకి ఇలాగ వేసుకో, ఈ డ్రెస్కి ఇలాగ వేసుకో అని చెప్తున్నారు. అలా అట్ ద సేమ్ టైం మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. దాంట్లో సబ్జెక్టు డిమాండ్ చేయడం ఏంటి? సబ్జెక్టు బట్టలు ఇప్పుకోమని చెప్పుద్దా? చెప్తుందా? ఇప్పుడు ఆ హీరోయినే ఉందనుకోండి, అదే ఆమె చాయిస్. కానీ సినిమాలో ఎవరి ఛాయిస్లు ఉండవు, డైరెక్టర్ ఛాయిసే ఉంటుంది. సినిమా ప్రభావమే కదా మనుషుల పైన పడుతుండేది. ఇది ఎక్కడ అనేది తేల్చుకోవాలి. ఇదంతా సినిమా వాళ్ళలోనే ఉంది డిబేట్, సామాన్య ప్రజల నుంచి కాదు కదా. ఇప్పుడు అన్నది అంటున్నది అనింది కూడా అంతా వాళ్ళే. సినిమా పైన ఆల్రెడీ ఒక భావం ప్రజల్లోకి వచ్చింది, రకరకాల చూస్తున్నాం. చిన్నదాన్ని అన్నాడు అయిపోయింది, దాన్ని వదిలేకుండా నువ్వు రేపు పొద్దునే మీలో యూనిటీ ఏముంది, ఏము తెలుస్తోంది చెప్పు. సినిమాల పైన ఇంకా ప్రజల్లో తక్కువ భావం కలిగేలాగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎక్కడిది కాదు, మనం చాలా ఇన్సిడెంట్ చూసాం సినిమా వాళ్ళ ప్రవర్తన. ఇది కొంచెం అందరూ కాదు, కొంతమంది. ఆ కొంతమందితో సినిమా ఇండస్ట్రీకి రావాల్సినంత చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళు ఏదో దేవుళ్ళలాగా ఫీల్ అయిపోతారు, అంతే కదా. ఫ్యాన్స్ అభిమానించే కొద్ది దేవుళ్ళలాగా ఫీల్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నారు. అది తగ్గించుకుంటే బాగుంటుంది. తెలుసుకునే వాళ్ళు మహానటులు ఎవరు వినయంగానే ఉంటారు. కన్నడ డాక్టర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఎలా ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ గారు ఎలా ఉండే, ఏఎన్ఆర్ గారు, ఎంజీఆర్, అమితాబ్ బచ్చన్ అంటే నిండుకుండా తొనకదన్నట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీ అంతా ఉండేది. కానీ ఇప్పుడు బహిరంగంగా వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళే ముందు పెట్టుకొని ఒకరినొకడు తిట్టుకుని నువ్వు అంటే ఇది తప్ప అది తప్ప అనుకుంటే, యాక్చువల్గా క్రమశిక్షణ అనేది సినిమా ఫీల్డ్లో ఉంటుంది. ఎందుకంటే ఉదయమే లేచి వాళ్ళు షూటింగ్స్ చేసుకుంటాం, క్రమశిక్షణ అనుకుంటాం. కానీ ఇప్పుడు
ఇలా ఎందుకు దారి తీస్తుందో వాళ్ళకే తెలియకుంటే, 10 మందికి సినిమా ద్వారా సందేశం ఇవ్వాలనుకుని చెప్పే వాళ్ళకే విషయం అర్థం కాకుంటే ఈ సంఘటన ఇంతటితో ముగించండి అని శివాజీ చెప్తున్నాడు. నేను చేసింది తప్పని. గాపేండి అని చెప్తున్నాడు ఆయన. డిజిటల్ మీడియాకు కంటెంట్ ఇవ్వడం తప్ప ఈ విషయం ద్వారా ఏమైనా తేలుద్దంటే ఏమీ తేలదండి. ఉమ్. ఇది రాజ్యాంగమా, లేకపోతే జీవోనా, లేకపోతే ఏదైనా ఆర్డర్ వచ్చి ఇది ఉంటుందంటే ఏమీ ఉండదు. మహిళా కమిషనర్ పిలిచారు, ఈయన వివరణ ఇచ్చారు, వచ్చారు. నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి, అవసరమైతే మీకు మళ్ళీ మెసేజ్ పెడతాం, హాజరుగండి. ఆయన వచ్చాడు, నన్ను వదిలేయండి, ఇంక నన్ను ఏం అడగండి, దీనిపైన నేను మాట్లాడను అన్నాడు. అయిపోయింది కదా అక్కడితో వివాదం. ఆయన ఎన్ని రోజులు సాగదీస్తారు దీన్ని? ఒకవేళ సరే శివాజీని ఏం చేస్తే మీరు మనశ్శాంతి శాంతిస్తారు? గతంలో మీరు చేసిన దాన్ని అన్నిటికీ శిక్షలే పడ్డాయా? ఒకసారి పరీక్షించుకోండి. కాబట్టి అందరిది తప్పే అండి. శివాజీ కూడా ఇది అన్నారు. మళ్ళీ దాన్ని పట్టుకొని రోజు అదే పాత చింతకాయ పచ్చళ్ళు అయిపోయిన వివాదాన్ని పట్టుకుంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి మంచి విషయాన్ని ఏదైనా చర్చించుకుంటే బాగుంటుంది. అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెడతా బాగుంటుంది. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద షోస్లోనే అనేక రకాల సెన్సర్ లేకుండా మాటలు కానీ అన్నీ వచ్చేస్తున్నాయి. అవి చూసుకోకుండా దీనిపైన మాట్లాడుకుంటే ఏం లాభం లేదు. నెక్స్ట్ అయినా సినిమా పరిశ్రమలో ఇటువంటి మానిటరింగ్ ఏదన్నా ఉంటే బాగుంటుంది. ఎవరికి వాళ్ళు అనుకొని వాళ్ళ సినిమా ఇండస్ట్రీ పైన వాళ్ళు తగ్గించుకుండేలాగా వ్యవహరించొద్దని మనం ఆశిద్దామండి. ఓకే, ఆడియన్స్ చూశారు కదా, మీకు ఏమనిపించింది వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి కిరణ్ టీవీ.